పప్పు సుక్కి సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి, వరలక్ష్మి వ్రతం దేనికైనా ఏ ఫెస్టివల్కైనా ఫస్ట్గా మనం చేసే స్వీట్ రెసిపీ పప్పు సుక్కి. ఈ పప్పు సుక్కీలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. పిండి నానబెట్టే పని లేకుండా, మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బే పని లేకుండా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు సుక్కి స్వీట్ తయారు చేసుకుని రెసిపీ అయితే ఈరోజు మనం చూద్దాం. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చాలా టేస్టీ ఉంటాయి. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పప్పు సుక్కి స్వీట్ రెసిపీ. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రెసిపీ. పప్పు సుక్కి స్వీట్కి కావలసిన పదార్థాలు ఇక్కడ మనం 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాము. ఈ పచ్చిశనగపప్పు నీట్గా ఏరుకుని 2 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా అయితే కడుక్కొని ఈ శనగపప్పునైతే ఉడికించుకోవాలి. బాగా పలుగ్గా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా మధ్యస్థంగా ఈ శనగపప్పు అయితే ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు మనం పప్పు సుక్కి స్వీట్ తయారీ విధానం చూస్తున్నాం. ఇన్స్టెంట్గా ఇలా మూత పెట్టేసి ఈ శనగపప్పు అయితే ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక గింజ తీసుకుని ఈ గింజని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పులో వాటర్ అయితే స్ట్రైన్ చేసేద్దాం. ఇలాంటి జాలి గంటి ఒకటి తీసుకొని ఈ శనగపప్పు అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ శనగపప్పుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ శనగపప్పు అయితే బాగా చల్లారాలన్నమాట. ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఈ గోధుమ పిండి మనం నీట్గా జల్లెడ పెట్టి పెట్టుకున్నామన్నమాట. ఈ గోధుమ పిండి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, తర్వాత చిటికెడంతా వంట సోడా ఎక్కువ వేసుకోకండి, చిటికెడు వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి అయితే కలుపుకోవాలన్నమాట. ఎక్కువ లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా మధ్యస్థంగా పిండి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే పిండి కలుపుకుంటూ కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరి జారుగా కలుపుకోకూడదు. ఈజీ ప్రాసెస్లో మనం పప్పు సుక్కి తయారీ విధానం చూస్తున్నాము. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా అయితే బాగా పిండి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేయాలి. ఈ మాత్రం జార్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత తగినంత బెల్లం అయితే తీసుకోవాలి. ఈ బెల్లము ఈ విధంగా అయితే సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలక్కాయలు అయితే తీసుకున్నాము. ఒక కొబ్బరి చిప్పని 2 భాగాలు చేసి 1 భాగం అయితే తీసుకున్నాము. కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న యాలక్కాయలు కూడా ఈ కొబ్బరిలోనే వేసేసుకుని ఈ కొబ్బరి అయితే పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి ఆరబెట్టుకున్న శనగపప్పు కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న శనగపప్పు ఏ విధంగా అయితే పొడిగా వచ్చిందో ఈ విధంగా పొడి చేసుకుని ఈ శనగపప్పు పొడి కూడా ఈ కొబ్బరి పొడి పైన వేసేసుకోవాలి. మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా మిక్సీలో వేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ చేసుకొని ఈ శనగపప్పు పొడిలో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కడా వేయకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా, బెల్లంలో వచ్చిన నెమ్మతోనే ఈ విధంగా అయితే ముద్దలా తయారు చేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి అయితే బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండి పప్పు సుక్కి చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పప్పు ముద్దలు ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ రెసిపీ, ఇన్స్టెంట్ పప్పు సుక్కి తయారీ విధానం అన్నమాట. మా సైడ్ మేము ఎక్కువగా తయారు చేసుకుంటాం. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
చాలా సూపర్ రెసిపీ, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్క ముద్ద వేసేసి ఈ విధంగా గిన్నెకైతే చేతిని రాసి కాగుతున్న ఆయిల్లో ఈ పప్పు సుక్కీలు అయితే వేసుకోవాలి. గుర్తుంచుకోండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ మంట పెట్టుకోకండి, హైలో పెట్టుకోవద్దు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ పప్పు సుక్కీలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలాగా తీసేసుకొని జాలి గంటితోటి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పప్పు సుక్కీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.